షార్ట్స్లో వీడియో లింక్ పెట్టడం రావట్లేదు, అలాగే కమ్యూనిటీ ట్యాబ్ రావట్లేదు, ఏం చేయాలి? ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. అసలు ఇది చెప్పాలంటే నేను అందరికీ రిప్లైస్ ఇచ్చాను, కానీ నేను చెప్పింది ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వలేదు. రిప్లైస్ నాకు ఇచ్చి కూడా విసుగొచ్చి మానేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి కొన్నిసార్లు అయితే. అసలు ఇప్పుడు ఒకళ్ళే అడగరు అన్నిసార్లు, బట్ నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒకటే కామెంట్ని పదే రాయాలంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఒక్కొక్క రోజు అయితే టైప్ చేసి నాకు చేతుల నొప్పులు కూడా వస్తాయి అన్నమాట. అసలు అంతలాగా ఉంటాయి అసలు కామెంట్స్. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఈ షార్ట్స్ వీడియో లింక్ పెట్టాలన్నా, ఈ కస్టమ్ థంబ్నెయిల్ పెట్టుకోవాలన్నా, ఇవన్నిటికి మనకి ఫోన్ నెంబర్తో ఒకటి వెరిఫికేషన్ అయ్యి ఉండాలి. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఈజీ, ఏమైనా చేసేస్తున్నారు అందరూ. ఫోన్ నెంబర్తో వెరిఫై అయ్యి ఉండాలి ఛానల్, అదొకటి. అలాగే గూగుల్లో ఇవ్వడం కాదు, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయ్యి ఉండాలి, మనకి కోడ్ వస్తుంది ఒకటి. సో అట్లా వెరిఫికేషన్ అయిన తర్వాత అది ఫస్ట్ బేసిక్ అసలు. ఇంకోటి ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఫీచర్ ఎలిజిబిలిటీలో ఉంటుంది ఒకటి. సో అందులో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే వీడియో వెరిఫికేషన్, ఒకటి ఐడి వెరిఫికేషన్, ఒకటి బిల్డ్ ఛానల్ హిస్టరీ అనేది కనిపిస్తాయి. కొంతమందికి ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది, ఆ ఆప్షన్ సరిగ్గా రావట్లేదండి. యాక్చువల్గా నేను వీడియో చేద్దామని ట్రై చేశాను, బట్ అది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇంకంతకని నేను లైట్ తీసుకున్నాను దాన్ని. సో వీడియో వెరిఫికేషన్ అంటే నార్మల్గా మన ఛానల్ దేనికి సంబంధించింది ఏంటి అలా చేయాలి, లేదంటే ఊరికే మనం కనిపించినా చాలు. సో వీడియో వెరిఫికేషన్ ఒకటి, ఐడి వెరిఫికేషన్ ఒకటి. అవి మోస్ట్లీ ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పారు. కొంతమందికి సక్సెస్ అవుతుంది. సో అసలు ఆ 2 వద్దు. నేను చాలామందికి చెప్పాను, 2 ఏం వద్దు. మీరు జస్ట్ బిల్డ్ ఛానల్ హిస్టరీ క్లిక్ చేసి సేవ్ చేసిన తర్వాత డైలీ ఒక వారం రోజుల పాటు డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఛానల్ హిస్టరీ బిల్డ్ అయిపోతుంది. అక్కడ మీకు 2 months అనేసి ఉంటుంది, కానీ 2 months ఏం పట్టదు. ఆటోమేటిక్గా ఛానల్ హిస్టరీ అనేది బిల్డ్ అయిపోతుంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే. మళ్ళీ మీరు ఎప్పుడైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం స్టాప్ చేసి ఓన్లీ షార్ట్స్ కంటిన్యూ చేస్తున్నారో అప్పుడు మళ్ళీ పోతుంది మీకు, మళ్ళీ అది పోతుంది. ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటేనే ఆ ఫీచర్ అనేది పోకుండా ఉంటుంది. సో మీకు కమ్యూనిటీ ట్యాబ్ వస్తుంది, షార్ట్స్లో లాంగ్ వీడియో లింక్ పోస్ట్ చేసుకోవడానికి కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమంది అది రాగానే లాంగ్ వీడియోస్ వదిలేసి షార్ట్సే పోస్ట్ చేస్తున్నారు, అందుకని యూట్యూబ్ ఇలా తీసుకొచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైనా ఆ ఆప్షన్ క్లిక్ చేసి చేయండి, ఖచ్చితంగా అన్నీ వస్తాయి. అండ్ లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉంటేనే. అండ్ ఇవన్నీ చేయటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఎన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు మనం పర్ డే. అంటే ఇవన్నీ అవ్వకముందు అయితే లిమిట్ ఉంటుంది అనమాట, ఇంత జీబీ లిమిట్ అనేసి. అలాగే షార్ట్స్ ఓన్లీ 6 షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేయగలరు ఈ వెరిఫికేషన్ అవ్వకపోతే. ఒకవేళ వెరిఫికేషన్ అయితే ఎన్ని షార్ట్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ లైవ్ స్ట్రీమ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కనుక అయిపోతే. అండ్ లైవ్ స్ట్రీమ్స్ని ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ అయిన తర్వాత. సో మీరు ఆ ప్రాసెస్ చేయండి, మీరు ఏమీ చేయొద్దు, ఐడి వెరిఫికేషన్ వద్దు, ఏమీ వద్దు. వీడియోస్ రెడీగా పెట్టుకుని ఆ ఆప్షన్ పెట్టి సేవ్ చేసిన తర్వాత డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి, ఒక వారం రోజులు 10 రోజుల పాటు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే, ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ కంటిన్యూ చేయాలి మీరు లాంగ్ వీడియోస్ కూడా. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.